Good morning to everyone. This is Sharif. Welcome to our 45 days crash course day 18A. సో 18th లెసన్ కూడా మీకు 2 పార్ట్స్ కింద చెప్తున్నాను కదా. సో ఇప్పుడు వచ్చి మనకి ప్రజెంట్ టెన్స్లో 3 టైప్స్ కంప్లీట్ అయినాయి. అండ్ దిస్ వన్ ఈజ్ 4th టైప్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక పనిని చేస్తున్నాం పర్ఫెక్ట్గా, అది చేస్తూనే ఉన్నాం ఇంకా. సో దాన్నే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. నేను 30 నిమిషాల నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. సో ఆ విధంగా అనమాట. పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే మనం ఏదైనా ఒక పనిని పర్ఫెక్ట్గా చేస్తున్నాం, అది ఇంకా చేస్తూనే ఉన్నాం, కంటిన్యూ చేస్తూనే ఉన్నాం, ఇంకా పని పూర్తి అవ్వలేదు. దాన్నే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటారు. సో మనకి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కి వచ్చేసరికి రూల్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం కూడా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకున్నాం మనం? హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్. నార్మల్గా ఈ రోజు క్లాస్లో మనం అఫర్మేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో చూసుకోవచ్చు. రేపటి క్లాస్లో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మళ్ళీ సేమ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీదే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో అఫర్మేటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రేపటి క్లాస్లో చూసుకోవచ్చు. సో ఈరోజు క్లాస్లో వచ్చేసరికి నార్మల్ అఫర్మేటివ్ సెంటెన్స్, నార్మల్ నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఇది తీసుకున్నాం. ప్లూరల్స్ అన్నీ కూడా హ్యావ్ బీన్తో, సింగులర్స్ అన్నీ కూడా హ్యాస్ బీన్తో ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. నేను 30 నిమిషాల నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. నువ్వు 30 నిమిషాల నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నావు. నెక్స్ట్ వన్, వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. మనం 30 నిమిషాల నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాము. సో దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. 30 నిమిషాల నుంచి వాళ్ళు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. సో ఒక పనిని చేస్తున్నారు అంటే అది ఇంకా ఆడుతూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. సో అందుకే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎగ్జాంపుల్గా వచ్చిందనమాట. నెక్స్ట్ వన్, రాజు అండ్ సోము హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. గత 30 నిమిషాల నుంచి రాజు అండ్ సోము ఇద్దరు కూడా క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. అలాగే నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. నేను 30 నిమిషాల క్రితం నుంచి తింటూనే ఉన్నాను. యూ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. యూ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. నువ్వు 30 నిమిషాల క్రితం నుంచి నువ్వు తింటూనే ఉన్నావు. వీ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. మనం 30 నిమిషాల నుంచి మనం గత 30 నిమిషాల నుంచి మనం తింటూనే ఉన్నాము. దే హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. గత 30 నిమిషాల నుంచి వాళ్ళు తింటూనే ఉన్నారు. ప్లూరల్ వచ్చేసరికి రాజు అండ్ సోము హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. గత 30 నిమిషాల నుంచి రాజు అండ్ సోము ఇద్దరూ కూడా తింటూనే ఉన్నారు. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద లాస్ట్ 30 minutes. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద లాస్ట్ 30 minutes. గత 30 నిమిషాల నుంచి నేను టీవీ చూస్తున్నాను. యూ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ ఫర్ ద లాస్ట్ 30 minutes. యూ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద లాస్ట్ 30 minutes. లేదా ఇంకా మీరు అత్తమాటలు 30 minutes దాని బదులు ఇంకో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు ఇక్కడ? టైమింగ్ సిన్స్ మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు వీ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ నుంచి మీరు టీవీ చూస్తూనే ఉన్నారు. దే హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. వాళ్ళు మార్నింగ్ నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు. రాజు అండ్ సోము హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. పొద్దున్నుంచి రాజు అండ్ సోము టీవీ చూస్తూనే ఉన్నారు. ఆ విధంగా అనమాట. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫర్ ద లాస్ట్ 30 minutes. గత 30 నిమిషాల క్రితం నుండి నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను. యూ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్. నువ్వు పొద్దున్నుంచి న్యూస్ పేపర్ చదువుతూనే ఉన్నావు. నెక్స్ట్ వన్,
We have been reading newspaper since morning. We మనం పొద్దున్నుంచి న్యూస్ పేపర్ చదువుతూనే ఉన్నాము. దే హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్. వాళ్ళు పొద్దున్నుంచి న్యూస్ పేపర్ చదువుతూనే ఉన్నారు. నిక్కీ అండ్ బిట్టు హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్. నిక్కీ అండ్ బిట్టు ఇద్దరు కూడా పొద్దున్నుంచి న్యూస్ పేపర్ చదువుతూనే ఉన్నారు. నెక్స్ట్ వన్. సో వీటిని ఉపయోగించి మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాం. సో హ్యాజ్ని ఉపయోగించినప్పుడు హీ, షీ, నేమ్, ఇట్ వస్తాయి కదా, వాటిని ఉపయోగించి కూడా సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవచ్చు. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. అతను పొద్దున్నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. ఆమె పొద్దున్నుంచి క్రికెట్ ఆడుతూనే ఉంది. నిక్కీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. పొద్దున్నుంచి నిక్కీ క్రికెట్ ఆడుతూనే ఉంది. హీ హ్యాస్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. పొద్దున్నుంచి అతను తింటూనే ఉన్నాడు. పొద్దున్నుంచి ఆమె తింటూనే ఉంది. పొద్దున్నుంచి సీత తింటూనే ఉంది. హీ హ్యాస్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. షీ హ్యాస్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. రాము హ్యాస్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. సో నెక్స్ట్ వన్. హీ హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. She has been watching TV since morning. Raju has been watching TV for the last 30 minutes. అతను పొద్దున్నుంచి టీవీ చూస్తూనే ఉన్నాడు. ఆమె పొద్దున్నుంచి టీవీ చూస్తూనే ఉంది. రాజు గత 30 నిమిషాలుగా రాజు టీవీ చూస్తూనే ఉన్నాడు. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ వన్. హీ హ్యాస్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్. షీ హ్యాస్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్. బిట్టు హ్యాస్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్. సో ఇక్కడ ఏమిటి వస్తుంది మీనింగ్? పొద్దున్నుంచి అతను న్యూస్ పేపర్ చదువుతూనే ఉన్నాడు. పొద్దున్నుంచి ఆమె న్యూస్ పేపర్ చదువుతూనే ఉంది. పొద్దున్నుంచి బిట్టు న్యూస్ పేపర్ చదువుతూనే ఉన్నాడు. సో ఆ విధంగా మీనింగ్ వచ్చింది. సో ఇట్ హ్యాస్ బీన్ రన్నింగ్. ఇక్కడ నేను రాయలేదు కదండి. ఇట్ హ్యాస్ బీన్ రన్నింగ్. ఇట్ హ్యాస్ బీన్ రన్నింగ్. అది పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ రన్నింగ్. ఓకే, ఆ విధంగా అనమాట. ఇప్పుడు అఫర్మేటివ్తో మనం కంప్లీట్ చేసుకున్నాం. సో దీన్నే మనం అఫర్మేటివ్ నుంచి నెగిటివ్ మార్చాలంటే హ్యావ్ నాట్ బీన్, హ్యావ్ నాట్ బీన్, హ్యాస్ నాట్ బీన్, హ్యాస్ నాట్ బీన్. బీన్ కాదండి, బీ. ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్సెస్ హ్యావ్ నాట్ బీన్, హ్యాస్ నాట్ బీన్, హ్యాస్ నాట్ బీన్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేయాలంటే ఐ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. గత 30 నిమిషాల నుంచి నేను క్రికెట్ ఆడటం లేదు. యూ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. వీ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. దే హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. రాజు అండ్ సోము హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. సో ఆ విధంగా నెగిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ చేసాం కదా. నెక్స్ట్ వన్. ఐ హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. యూ హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. వీ హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. మనం పొద్దున్నుంచి మనం ఏం తినటం లేదు. సో దే హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. పొద్దున్నుంచి కూడా వాళ్ళు ఏమీ ఇంకా తినలేదు, వాళ్ళు ఇంకా తినలేదు. బిట్టు అండ్ నిక్కీ హ్యావ్ నాట్ బీన్, బిట్టు అండ్ నిక్కీ నాట్ హ్యావ్ బీన్ ఈటింగ్ లంచ్ సిన్స్ మార్నింగ్. పొద్దున్నుంచి నిక్కీ బిట్టు ఏమీ తినలేదు. అలా అనమాట. నెక్స్ట్ వన్. ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. యూ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. వీ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. They have not been watching TV for the last 30 minutes. Bittu and Nikki have not been watching TV for the last 30 minutes. He has not. I have not been reading newspaper since morning. You have not been reading newspaper since morning.
వీ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్. దే హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫర్ ద లాస్ట్ 30 minutes. బిట్టు అండ్ నిక్కీ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫర్ ద లాస్ట్ 30 minutes ఆర్ సిన్స్ మార్నింగ్ ఏదైనా. సో ఇవి కూడా అంతే. హీ హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 30 minutes. He has not been eating lunch for the last 30 minutes. She has not been watching TV for the last 30 minutes. Raju has not been reading newspaper since morning. అలాగే it has not been running. It has not been running. ఇది పనిచేయటం లేదు. It has been running ఇది పనిచేస్తుంది. It has not been running ఇది పనిచేయటం లేదు. ఇది పని చేయటం లేదు. సో ఈ విధంగా it has not been running ఇది పని చేయటం లేదు. సో అర్థమైంది కదండి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చేసరికి మనం చేస్తున్న పని పర్ఫెక్ట్గా ఉండాలి, ప్లస్ అది ఇంకా జరుగుతూనే ఉండాలి. ఇంకా జరుగుతున్న విషయాన్ని కూడా మనం చెప్పే ప్రాసెస్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. కంటిన్యూ అవుతుంది ప్రజెంట్. సో అది. సో దాని స్ట్రక్చర్ వచ్చేసరికి ఇది సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం. సో ఇది అఫర్మేటివ్కి నెగిటివ్కి హ్యావ్ నాట్ బీన్ హ్యాస్ నాట్ బీన్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి 4 types కంప్లీట్ అయిపోయినాయి. సో మనకు ఫస్ట్ టైప్ ప్రజెంట్ టెన్స్ కంప్లీట్ అయిందనమాట. సో టుమారో క్లాస్లో మనం ప్రజెంట్ టెన్స్ వీటి మీద ఇంట్రాగేటివ్స్ చెప్పుకొని మొత్తం ఎంటైర్ 4 topics మీద క్వశ్చన్స్ అనేవి చెప్పుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.